మన జన్మకు కారకులైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల వాసవిమాత ఆలయ కళ్యాణ మండపంలో స్వర్గీయ మేడిశెట్టి పరశురామన జయంతి పురస్కరించుకుని ఆయన కుమారుడు మేడిశెట్టి వీరభద్రరావు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు, గెడ్డం పూర్ణచంద్రరావు, చొక్కా గిరీలు పాల్గొని సుమారు 500 మంది పేదలకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో దూరంగా పెట్టి సరిగ్గా చూసుకోలేని రోజులలో మరణించిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంత అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మేడిశెట్టి బుజ్జిని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రులను సక్రమంగా చూసుకుంటూ జీవితాలను సాధకం చేసుకోవాలని కోరారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిరోజు, పుట్టినరోజు తదితర శుభకార్యాలకు హంగు ఆర్భాటాలకు పోకుండా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నాల సూర్యనారాయణమూర్తి, మేడిశెట్టి శ్రీనివాసరావు, మేడిశెట్టి వీరభద్రరావు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇలా వస్త్రదానం చేయడం, ఇంత మంచి ఆలోచన కలిగిన మా బుజ్జికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు ఉన్న యువతకు కూడా తల్లిదండ్రులు ఒక విలువ తెలుస్తుంది. అందుకే బుజ్జి గారు చేసే కార్యక్రమం మేము అందరం కూడా ఎంతో ఆనందంగా కూడా రావడం జరిగింది. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనం రుణం తీర్చుకునే అవకాశం కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ కొంతమందిలో ఒకరిగా నిలిచిన మన మేడిశెట్టి భద్రరావు బుజ్జి గారికి తల్లిదండ్రులు ఆశీస్సులు ఉంటే ఆ పుణ్యం పిల్లలకు కాపాడుతుందని అంటారు. కానీ ఇక్కడున్న మన బుజ్జి గారు చేసే కార్యక్రమాలు జగన్నాథపురంలో ఈ తక్కువ టైంలో మేము 2-3 కార్యక్రమాలు కూడా చూసాం. మొన్న జగన్నాథపురం శివాలయం పునఃప్రారంభానికి అయితేనేమి, ఆ తర్వాత కొంతమందికి మళ్ళీ ఇక్కడ మన వాసవి అమ్మవారి దగ్గర చీరలో పంచిపెట్టే కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల బుజ్జి గారు చేసే కార్యక్రమాలకి స్వర్గంలో ఉన్న వాళ్ళ నాన్నగారికి కూడా పుణ్యంతో పాటు ఆయన ఆత్మ కూడా ఎంతో సంతోషిస్తుందని మేమందరం కోరుకుంటూ, మీ యొక్క కార్యక్రమాలు మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకి, మీతో భాగంగా ఉన్న మా స్నేహితులకి అందరికీ కూడా మంచి జరుగుతుందని, జరగాలని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా మేమందరం హృదయపూర్వకం. 83వ జయంతి సందర్భంగా గత 13 సంవత్సరాల నుండి ఈ వస్త్రదానం సంవత్సరం 300 చొప్పున కుటుంబ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 23వ వార్డు ఇన్ఛార్జు గడ్డం పూర్ణచంద్రరావు, అలాగే టౌన్ ఉపాధ్యక్షులు మేడిశెట్టి ఈశ్వరరావు గారు 25వ వార్డు ఇన్ఛార్జు, అలాగే 17వ వార్డు ఇన్ఛార్జు చొక్కా గిరి గారు కూడా ఇచ్చేయడం జరిగింది. అలాగే నా స్నేహితులు, ఫ్రెండ్స్, బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాలు చక్కగా జయప్రదం చేశారు. అలాగే ఇక ముందు కూడా ఇలాగే ఇంకా ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఒక ట్రస్ట్ అది ఏర్పాటు చేసి పేదలకి సహాయ సహకారాలు చేద్దామన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఇక ముందు ఇంకా జరుగుతాయని చెప్పేసి సభాముఖంగా తెలియదు.